టీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇచ్చోడలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అంటూ సెటర్లు వేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా థర్డ్ ప్లేస్ లో ఉంటుందన్నారు బండి సంజయ్. అధికారంలో ఉన్నప్పుడే పొత్తులు పెట్టుకోలేదని, ఇప్పుడు పొత్తుల ఆలోచనే లేదన్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పైన కూడా విమర్శలు చేశారు. ఎన్నికలలో ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు బూటకమే అంటూ ఆరోపించారు. పార్టీ అంటే అవుట్ అయిపోయింది, ఫామ్ హౌస్ లో ఉన్నాడు సార్, బయటికి వెళ్ళలేడు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్. గింత పార్టీ బీఆర్ఎస్ గింత పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటావా? మనది గింత పార్టీ, మనకి గింత పార్టీ. అరే అధికారంలో ఉన్నప్పుడే పొత్తులు పెట్టుకోలేదా? ఇప్పుడేం పెట్టుకుంటామే పార్టీతోని, అవుట్డేట్ కేసుతోని. ఇక బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవడు, అది అరిగిపోయిన రికార్డు. ఆ బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మోర్లు వేసినట్టే ఓటు. కాబట్టి దయచేసి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విస్మరించింది, చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే 10 రోజుల పాటు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఎన్నికల కోడ్తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే తమ్ముళ్ళు మీరందరూ కష్టపడి పనిచేయండి, రాముని కోసం పనిచేయండి. మన వెనుక రామున్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ రాముడు మన దిక్కుంటే ఇలా అవతల పక్క రాహుల్ గాంధీ ఉన్నాడు, రజాకర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురికి మనకు